సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా బంద్కు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మరింత సమాచారం గజ్వేల్ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రచన్న యుద్ధం జరుగుతుందని చెప్తారండి. అటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులైతే మాత్రం ఏదైతే ఈ క్యాంప్ కార్యాలయం ముందు దాడి చేశారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ రోజు బంద్కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పి కూడా ఏదైతే ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయన నాయకత్వంలో అయితే మాత్రం ఈ రోజు బంద్ జరుగుతోంది. ఇప్పుడు ఒకసారి మాట్లాడతాం ఆయనతో. ప్రతాప్ రెడ్డి గారు, ఏంటి బంద్కు పిలుపునిచ్చారు? ఈ క్రమంలోనే ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు ర్యాలీ చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనిగా పడుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 3 దఫాలు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆయన రెసిడెన్షియల్ హౌస్ ఇది. ఆయన రెసిడెన్షియల్ హౌస్ పోలీస్ స్టేషన్ కి 200 మీటర్ల దూరంలో ఉంటుంది. ఆయన రెసిడెన్షియల్ హౌస్కే రక్షణ లేదు. ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి అట్టల్లి ఫెయిల్ అయినట్టే కదా. హోమ్ మినిస్టర్గా నైతిక భద్రత వహించి హోమ్ మినిస్టర్ని పక్కన పెట్టాలైనా. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు, ఆయన రెసిడెన్షియల్కే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో ఇంకెవరికి రక్షణ ఉంటుంది? ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నా వెనకాల కూడా కండలు తిరిగిన గుండాలు చెప్పిండు. దాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు, కాంగ్రెస్ పార్టీ మూకలు వీళ్ళంతా కూడా రెచ్చిపోయి పనిచేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా భూమిని కబ్జా చేస్తా ఉన్నారు, అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, గుండాయిజం చేస్తా ఉన్నారు. ఇలాంటి వ్యక్తుల్ని రెచ్చగొట్టి మరి పంపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలైనా. మా కేసీఆర్ గారికి జరిగిన దాడికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చెప్తున్నాం. డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారే హోమ్ మినిస్టర్కి రిజైన్ చేయాలి, ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేయాలి, మా కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. మేము బంద్కు పిలిపిస్తే స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇవాళ బంద్లో పాల్గొన్నారు. బంద్ను విజయవంతం చేసిండ్రు. స్వచ్ఛందంగా బంద్ జరుగుతుందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గుండాలకు వ్యతిరేకంగా గజ్వేల్ నుండి ఒక మెసేజ్ పంపిస్తున్నాం. బిడ్డ రేవంత్ రెడ్డి, నీ గుండాయిజాన్ని ప్రజలు క్షమించరు. ఆ రోజు బలి చక్రవర్తిని వామనావతారం ఎత్తి తొక్కితే భూలోకానికి పోయినట్టు ఇవాళ తెలంగాణ ప్రజలు గట్టిగా తొక్కితే కనపడకుండా పోతావు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా నువ్వు పద్ధతి మార్చుకొని నువ్వు ఇచ్చినటువంటి హామీలు, నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయి. పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి పూర్తి అయ్యి, పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి పూర్తి అయ్యి, పెండింగ్ వర్కులు ఉన్నాయి పూర్తి అయ్యి, నీవు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతికత నీకు లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అంటున్నారు వాళ్ళేం ఫోటో మాత్రమే పెట్టమని చెప్తున్నారు. ఏంటి ఈ ఘర్షణ? అక్కడికి వస్తే అక్కడ వాళ్ళు పోయిన విజువల్స్, వాళ్ళు మాట్లాడిన తీరు, వాళ్ళు రెచ్చిపోయిన తీరు కనిపిస్తుంది కదా విజువల్స్. మేము చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రం మొత్తం చూసింది. రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా రెస్పాండ్ అయ్యిండు. రెస్పాండ్ అయ్యి వాళ్ళ యొక్క ఆగడాలను సోషల్ మీడియాలో తీవ్రంగా ఖండించారు. వాళ్ళ మాటలు, కేసీఆర్ అమ్మాయి ఎంత వయసు ఎంత, కేసీఆర్ వయసు ఎంత, చిటికలు కొట్టి రే కేసీఆర్ మాట్లాడుతుందా? మరి దాని కింద ఆమె కామెంట్స్ కింద పెట్టినటువంటి కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది ఎంత తీవ్రంగా ప్రజలు మాట్లాడుతూ. ఆ తీవ్రతను చూస్తే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. మరి ఇప్పటికైనా బుద్ధి చేసుకొని ప్రజలలో ఉండడానికి, ప్రజల్లో బతకడానికి పద్ధతి మార్చుకోవాలి. అమ్మాయి వాళ్ళ తండ్రి కూడా అమ్మాయికి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలో ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చుకొని ముందుకు పోవాలి. కానీ ఇట్లాంటి లుచ్చ పనులు, ఇట్లాంటి బట్టవాది పనులు చేపిస్తే మరి ప్రజలు తిరస్కరిస్తారు, రోడ్ల మీద కూడా తిరగనియరని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే ఈ క్యాంప్ కార్యాలయంపై దాడి ఉందో ఆ దాడిని అయితే మాత్రం తీవ్రంగా నిరసిస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి రక్షణ లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా రక్షణ చేస్తారని కూడా ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, గజ్వేల్ నుంచి.